సీఎం చంద్రబాబు అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఐఐ సదస్సు విజయవంతంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు గ్లోబల్ నాలెడ్జ్ వల్లనే ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. ఏఐ సాంకేతిక వేగాన్ని సీఎం చంద్రబాబు అందుకున్నారని, వైకాపా ప్రభుత్వంలో ఇండస్ట్రీలకు రెడ్ లైట్ పడితే కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తా అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.